ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి విద్యావతి గారు, శ్రీ కొత్త శ్రీధర్ గారు, శ్రీమతి అనిత గారు అన్నదాతగా వివరిస్తున్నారు. విద్యావతి అమ్మ గారు మరియు శ్రీధర్ సార్ గారు, శ్రీమతి అనిత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భంగా మానవ సేవయే మాధవ సేవ లక్ష్యంగా మరియు 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి క్రీస్తు శిష్యులు శ్రీ కొత్త అప్పారావు గారి 3వ నెల మాసికం సందర్భంగా మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు 3వ నెల సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు శ్రీ కొత్త అప్పారావు గారి జ్ఞాపకార్థంగా క్రీస్తు శేషులు పితృదేవతలైన పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి ఈరోజు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన మరియు కొత్త అప్పారావు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు కొత్త అప్పారావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి విద్యావతి గారికి, శ్రీ కొత్త శ్రీధర్ గారికి, శ్రీమతి అనిత గారికి, చిరంజీవి మానస గారికి, చిరంజీవి కావ్య గారికి, శ్రీ మోహన్ రావు గారికి, శ్రీమతి ఆశాజ్యోతి గారికి, తోట గణేష్ గారికి, శ్రీమతి సాధనా శిల్ప గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, అలాగే శ్రీమతి పుష్పావతి అమ్మ గారికి, అలాగే శ్రీమతి జయలక్ష్మి గారికి, పాలవరపు శ్రీనివాసరావు గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీ శేషబాబు గారికి, అలాగే రంగనాథ్ సార్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, మరియు గౌతమ్ గారికి, శ్రీమతి తేజస్వి గారికి, వాసవి గారికి, సింహాచలం గారికి మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఆశాజ్యోతి గారికి, శ్రీమతి సాధనా శిల్ప గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి తేజస్వి గారికి, శ్రీమతి వాసవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలో మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ కొత్త అప్పారావు గారు మరియు ఆశ్రమానికి మరియు వారికి సన్నిహితులైన మరియు కొండ సీతా గారి నుండి మరియు గుండా సీతా గారి నుండి ఆశ్రమానికి 5 lakhs డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరియు ఈరోజు 5 lakhs డొనేషను, గుండా సీతా గారి డొనేషను ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అది మరియు కొత్త అప్పారావు సార్ తరపునే మరియు రావడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే పెంటయ్య గారికి కూడా మరియు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు 5 lakhs డొనేషన్ ఫిక్స్డ్ డిపాజిట్ పరంగా పెట్టడం జరిగింది. దాంతోనే వచ్చిన
ఇంట్రెస్ట్ పరంగా మరియు ప్రతి నెల ఒక అన్నదాన కార్యక్రమం చేయాలని గుండా సీతా గారు చెప్పడం జరిగింది. అలాగే మరియు కొత్త కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. కొత్త శ్రీధర్ గారు, శ్రీమతి అనిత గారు, శ్రీమతి విద్యావతమ్మ గారు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్, వాటర్ మిలన్, రైసు, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.